ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫోర్ పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్లకి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ 9:16లో పెట్టేసుకుంటున్నాను ఫుల్ స్క్రీన్లో రావడానికి. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మనం ఫస్ట్లోకి వచ్చేసి ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మంచిగా ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకైతే అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. సో మనం 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, 4 ఫొటోస్ని కూడా ఈ విధంగా జూమ్ చేసుకుంటే చాలా బెటర్గా కనిపిస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. సో ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఏ ఎఫెక్ట్, ఫోల్డ్ ఎఫెక్ట్, బ్లర్ ఎఫెక్ట్, మనకి ఏ కావాలంటే అది ఫోల్డ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మనకి ఇష్టం వచ్చిన ఎఫెక్ట్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి ఇచ్చేస్తే మనకైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసిన తర్వాత బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే టెంప్లెట్ అయితే జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకుంటే మంచిగా పెద్దగా మనకైతే ఫుల్ స్క్రీన్లో వస్తుంది. మంచిగా ఈ విధంగా అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మనకైతే ఇట్లా లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా లిరిక్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచి లిరిక్స్ని అయితే జూమ్ అనేది చేసుకుంటే బెటర్గా కనిపిస్తుంది అనమాట. సో మంచిగా జూమ్ చేసుకోవాలి. మంచి ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకైతే మంచిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మంచిగా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి అయితే రావాలన్నమాట. ఇట్లా మనకు మన టెంప్లెట్లో మన ఫేసెస్ కరెక్ట్గా కనిపించకుంటే 1-2 సార్లు చెక్ చేయడం బెటర్. చెక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి అయితే రావాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత మనకు ఫొటోస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది మనకి ఫేస్ టెంప్లెట్లోంచి మనకు ఫేస్ అనేది మంచిగా కనిపించాలి. సో మంచిగా కనిపించకుంటే అది వేస్ట్ అనమాట. సో మంచిగా కనిపించేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న తర్వాతే మనమైతే మిగతాది క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా అవుట్పుట్ అనమాట. ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.